ఉందో ఇప్పుడు భారతదేశంలో కావచ్చు పేద దేశాలలో మరి 36 మంది జీవిస్తున్నారు. ఆ తెగబలిసిన దేశాలలో ఒక్క మనిషి జీవించే జీవన విధానాన్ని ఇక్కడ 36 మంది జీవిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ 36 మంది జీవిస్తున్నారు. మరి అందుకోసం ఈ పరిస్థితి పరిణామాలు మారాలి అంటే ప్రకృతిని ధ్వంసం చేయకుండా కొంతమంది స్వార్థపరుల మూలాన ప్రకృతి ధ్వంసం అవుతున్నది. కాబట్టి ఆ ప్రకృతిని కాపాడుకోవటం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా నాకు ప్రకృతి అవసరము అని ప్రకృతిని ప్రేమగా మాట్లాడుకొని ప్రకృతిని ప్రేమగా పెంచినప్పుడు భావితరం ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఓకే. ఇప్పుడు ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని కాపాడుతాం. ఈ జనాభా సమస్య మీద ఏంటి మీ అభిప్రాయం? విపరీతంగా జనాభా పెరుగుతున్నది. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం కాదు, కానీ రానున్న భవిష్యత్తు తరాలలో ఈ జనాభా ఇలాగనే పెరిగితే చాలా పెద్ద ప్రమాదం, ఒక పెద్ద ప్రళయం లెక్క తయారవుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇక రానున్నటువంటి పరిస్థితులలో ఒక్కళ్ళతోనే ఆపరేషన్ చేయించుకోవాలి. రెండోది భర్త భార్యలలో ఒకరికే కొలువు ఇవ్వాలి. భార్య భర్తలో ఒకరికి మాత్రమే కొలువు ఇవ్వాలి. భార్య ఎమ్మెల్యే, భర్త ఎమ్మెల్యే, మంత్రులు ఇద్దరు కావాలంటారు. ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు, ఒక్కరికే ఇవ్వాలి. అట్లాగా భర్త భార్యల కలిసి పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ పాటిస్తే అది దేశానికి చాలా గర్వకారణం. అది ఆదర్శవంతులుగా వాళ్ళు జీవితంలో వాళ్ళకి అన్ని రకాలుగా గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి. పిల్లలు పుట్టకుండా కనుక